Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సతీష్ సింగ్. అందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ర్యాబిట్ నెస్ట్ ఫార్మింగ్ గురించి తెలుసుకుందాము. ర్యాబిట్లు క్రాసింగ్ అయిన తర్వాత డెలివరీ సమయం దగ్గర పడితే పిల్లల కోసం నెస్ట్ ఫామ్ చేయడం ప్రారంభిస్తాయి. కొన్ని ర్యాబిట్లు డెలివరీకి 2 రోజుల ముందే నెస్ట్ ఫామ్ చేస్తాయి. మరికొన్ని అదే రోజు నెస్ట్ ఫామ్ చేస్తాయి. కొన్ని ర్యాబిట్లు క్రాసింగ్ అయిన తర్వాత 15 నుంచి 20వ రోజు మధ్యలో నెస్ట్ ఫామ్స్ చేయడం ప్రారంభిస్తాయి. నెస్ట్ ఫార్మింగ్ అనేది ర్యాబిట్ తన పిల్లలు ప్రశాంతంగా సెక్యూర్డ్గా ఉండడానికి, వాటి కంఫర్ట్గా ఉండడానికి చేసే ఒక ప్రక్రియ. అయితే ఈ రోజుల్లో మనం ర్యాబిట్స్ని కేజుల్లో పెంచుతున్నాం కాబట్టి వాటికి కావాల్సిన వస్తువులు నెస్ట్ ఫామ్ చేసుకోవడానికి ఏమేం కావాలి అన్నవి మనం వాటికి అవైలబుల్గా ఉంచితే అవి నెస్ట్ ఫామ్ చేసుకొని పిల్లల్ని డెలివరీ టైంకి ఆ నెస్ట్ని రెడీగా ఉంచుతాయి అన్నమాట. అయితే ఈ రోజుల్లో నెస్ట్ బాక్స్ని ఏర్పాటు చేస్తున్నారు. క్రాసింగ్ అయిన తర్వాత 28వ రోజున నెస్ట్ బాక్స్ను కేజీలో పెడుతున్నారు. సాధారణంగా 28వ రోజు నుంచి 34వ రోజు మధ్యలో డెలివరీ అవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న వీడియోలో అయితే ట్రేని నెస్ట్ బాక్స్ కింద వాడుతున్నారు. అందులో మనం నెస్ట్ ఫామ్ చేసుకోవడానికి తగినంత గడ్డినైతే ఉంచాలన్నమాట. ఎండుగడ్డి ఉంచాలి. అది దాన్ని చిన్న చిన్న పీసెస్గా తీసుకొని నెస్ట్ని ఫామ్ చేయడానికి ఉపయోగించుకుంటుంది. నోటితో లాక్కొని చిన్న చిన్న మెత్తటి ఒక స్టేజ్ లాగా, ఒక నెస్ట్ లాగా తయారు చేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత పిల్లలకి మరింత వెచ్చదనాన్ని అందించడానికి తన జుట్టుని పీక్కొని నెస్ట్ బాక్స్లో వేస్తుంది. కొత్తగా పుట్టిన పిల్లలకి జుట్టు ఉండదు కాబట్టి అవి ప్రకృతి కండిషన్స్కి తగ్గట్టుగా ఉండేలాగా, వేడిని తట్టుకునేలాగా, చలిని తట్టుకునేలాగా కంఫర్టబుల్గా నెస్ట్ తయారు చేస్తుందన్నమాట. డెలివరీ అయ్యే టైంకి ఫీడింగ్ కేర్ చాలా అవసరము. డెలివరీ సమయానికి మంచి ఫీడింగ్ ర్యాబిట్కి అందుబాటులో ఉంచాలి. ఎందుకనంటే డెలివరీ అయిన తర్వాత ర్యాబిట్కి ఆకలి ఎక్కువగా వేస్తుంది, కడుపంతా పూర్తిగా ఖాళీ అవుతుంది. కొన్నిసార్లు తల్లి ఫీడ్కు ఇచ్చిన గట్టిని కూడా నెస్ట్ కోసం వాడుతుంది. అందుకే డెలివరీ రోజున ప్రత్యేకమైన శ్రద్ధనైతే మనం వహించాలి. ఆ ర్యాబిట్కి అన్నీ అవైలబుల్గా ఉంచాలన్నమాట. నాట్ ఓన్లీ ఫీడ్, వాటర్ రిసోర్సెస్ కూడా ఉంచాలి. ఎందుకంటే ప్రస్తుతం ఎండాకాలం, కొద్దిగా డీహైడ్రేట్ కాకుండా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంచాలన్నమాట. అంతేకాదు ర్యాబిట్స్ వేడిని, ప్రకృతిలో జరిగే మార్పుల్ని తట్టుకోవడానికి దానికి తగ్గట్టుగా మీడియం టెంపరేచర్, హై టెంపరేచర్కి ఎక్స్పోజ్ కాకుండా మనం చూసుకుంటూ ఉండాలి. ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత ర్యాబిట్ తన పిల్లల్ని తానే చూసుకుంటూ ఉంటుంది. మనం ప్రత్యేకమైన శ్రద్ధ ఇవ్వాల్సిన అవసరం లేదు. పుట్టిన పిల్లలకి రాత్రిపూట 1 లేదా 2 సార్లు మాత్రమే అది పాలని ఇస్తుందన్నమాట. అది కూడా 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే కేటాయిస్తుంది. పిల్లలు పాలు తాగాయా లేదా అన్నది మనం చూడడానికి వాటిని పట్టుకొని చూస్తే పొట్ట బంతిలాగా ఇట్లా రౌండ్గా కనిపిస్తుంది. అట్లా కనిపిస్తే మనం పిల్లలు పాలు తాగాయని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పొట్ట పల్చగా, బక్కగా ఉంటే పాలు తాగలేదు అని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం కొద్దిగా వాటికి అటెన్షన్ ఇవ్వాలి. దీనిపై మరింత కంటెంట్ మేమైతే మీకు రాబోయే వీడియోస్లో అందిస్తూ ఉంటాము. ఇదండి ర్యాబిట్ నెస్ట్ ఫార్మింగ్ గురించి మీకోసం ఒక చిన్ని వీడియో చేస్తున్నాను. ఇది మనకి వీటి గురించి ఎక్కువ అవగాహన కలిగించడానికి కొంతమంది ఉన్నారు. పీకేఆర్ ర్యాబిట్ ఫామ్, కొల్లిపర మండలం, తెనాలి దగ్గర, గుంటూరు జిల్లాలో అయితే కుటుంబరెడ్డి గారు ఉన్నారు. ఈయన ఒక యువకుడు. ఈ నెంబర్ వచ్చేసి 7893848321. నేను డిస్క్రిప్షన్లో ఈయన నెంబర్ పెడతాను. ఈయన తన సొంత ర్యాబిట్ ఫామ్ని అయితే డెవలప్ చేస్తున్నారు. ఈయనకి ప్యాషన్ అన్నమాట ర్యాబిట్స్ అంటే. వాటి గురించి మంచి అవగాహన కలిగి ఉన్న వ్యక్తి. మీకు గనక ర్యాబిట్స్ గురించి ఏమైనా సందేహాలున్నా, లేకపోతే మీరు కూడా ర్యాబిట్స్ని పెంచాలనుకుంటున్నా, లేదు ర్యాబిట్ పిల్లలు కావాలి అనుకున్నా ఈయనైతే మీరు సంప్రదించండి. ఈయన ర్యాబిట్స్ గురించి కొంత అవగాహన కలిగిన వ్యక్తి. మీకు
తగినంత అసిస్టెన్స్ అయితే ఇస్తారనమాట. మీరు ర్యాబిట్స్ని పెంచుతున్నారా? ర్యాబిట్స్లో చాలా బ్రీడ్స్ ఉన్నాయి. ఆ బ్రీడ్స్ గురించి మీకు అవగాహన ఉందా? ఒకవేళ ర్యాబిట్స్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్, మీరు పెంచే ర్యాబిట్స్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే ఆ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేయండి. ర్యాబిట్ ఒక మంచి పెట్, కాకపోతే ఇది మనతో ఎక్కువగా ఇంటరాక్ట్ కాదు. కానీ ర్యాబిట్ యొక్క బ్యూటీ చాలా బాగుంటుంది. మన గార్డెన్ ఏరియాలో ర్యాబిట్ అట్లా తిరుగుతూ ఉంటే చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాము, చాలా మూవీ సాంగ్స్లో కానీ మనకి ర్యాబిట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట గార్డెన్ ఏరియాలో. ర్యాబిట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పెట్. మీరు కనుక ర్యాబిట్స్ పెంచుకుందాము అనుకుంటే తప్పకుండా పెంచండి. కాకపోతే ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని పెంచండి. ఏదో బజార్లో కొన్నాం కదా అని తీసుకొచ్చేసి దానికి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అవి తెలుసుకోకుండా పెంచడం మనకి కష్టం, పైగా ఆ వచ్చిన పెట్టుకు కూడా చాలా కష్టం. అందుకని పెట్ లవర్స్కి అవగాహన పెంచడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. లైవ్ డెమో కోసం నా తర్వాత వీడియో తప్పకుండా చూడండి. వీడియోస్ వ్యూస్ పెరుగుతున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ పెరగాలి. ఇంకా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కనుక పెట్ లవర్ అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మీ స్టోరీస్ కూడా మేము జనాలకి తెలియజేయాలనుకుంటున్నాము. మీకు కనుక పెట్టుంటే ఆ పెట్ గురించి నాకైతే ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయాలి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఆ స్టోరీ నలుగురికి అందేలాగా నేను మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతాను. దిస్ ఈజ్ అబౌట్ ర్యాబిట్ నెస్ట్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. I hope you enjoyed this video.